నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాచగున్నేరులో ఏపీఎంఎస్ఎంఈ భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భూమి పూజ. 12.72 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన చిన్న కొట్టాయి ఉత్సవాలు. స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ కు శంకుస్థాపన చేసేందుకు తిరుపతి జిల్లా చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్. రేణిగుంట ఎయిర్పోర్టులో ఘన స్వాగతం. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం. పర్యాటక శాఖకు భూముల కేటాయింపుపై చర్చ. శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరు సమీపంలో ఏపీఎంఎస్ఎంఈ భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీఐఎస్ఈ భూములలో 12.72 లక్షల రూపాయలతో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభిస్తాయని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరు వద్ద ఏపీఎంఎస్ఎంఈ భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీఐఎస్ఈ భూములలో 12.72 లక్షల రూపాయలతో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. మహిళా సాధికారికే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలని ఆదుకుంటుందని, ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని కలంకారీ కళాకారులకు, కొయ్య బొమ్మలు చేసే కళాకారులకు ఈ షాపింగ్ కాంప్లెక్స్ నందు గదులను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గత ప్రభుత్వం ఏపీఐఎస్ఈ భూములను దుర్వినియోగం చేసిందని, వైసీపీ కార్యకర్తలకు అప్పచెప్పిందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదల పక్షాన నిలబడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఎస్ఈ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, డిప్యూటీ జోనల్ మేనేజర్ నాగమల్లయ్య, టీడీపీ నాయకులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, బొల్లినేని జగన్నాథం నాయుడు, సర్పంచ్ నర్రా భార్గవి, నర్రా మోహన్ నాయుడు, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికులను దోపిడీ చేయకుండా అనిత్యం వారి తరఫున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం. 1890లో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం, అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు వచ్చాయి. ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంలో భాగంగా 170లో భాగంగా మొదటి దశలో 216 కోట్ల రూపాయలతో 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసిన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించడం జరుగుతుంది. ఏపీఐఐసి కింద 175 నియోజకవర్గాల్లో నానో మరియు ఎంఎస్ఎంఈ పార్కులను స్థితి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి దశ ఉంది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్గా తీర్చిదిద్దే ప్రభుత్వం యొక్క డబ్బుతో కట్టించి ఆ ప్రభుత్వం చిన్న పారిశ్రామికవేత్తలకి రైతు ద్వారా వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఐఐసి కింద 175 నియోజకవర్గాల్లో నానో మరియు ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించడం ద్వారా దీని దశల పేదవాళ్ళు జీవితం పేదరికంగా ఉండిపోవాలా, లేక వాళ్ళ జీవితంలో ఒక మార్పు తేవాలా, చదువుకు అర్థం ఉండాలా, వాళ్ళు వచ్చే రోజుల్లో వాళ్ళు సొంతంగా పారిశ్రామికవేత్తలు అవ్వాలా అనే ఒక మంచి కాన్సెప్ట్తో, మంచి ధ్యేయంతో అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఈరోజు ఈ ఫ్లాట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఏపీఐసి ద్వారా ఇక్కడ కాళహస్తిలో
మరి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది కట్టాలని ఈరోజు భూమి పూజ చేశాం. ఇది 175 కాన్స్టిట్యూన్సీ, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అనేది రాబోతున్నాయి. MSME కింద అది ఉంటుంది. దీంట్లో భాగంగా 25 నుంచి 30 వర్క్ స్టేషన్స్ రాబోతున్నాయి. ఈ వర్క్ స్టేషన్ ఏంటంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ కలంకారీ ఉన్నారు మనుషులు, వాళ్ళకు ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా ఇస్తాం. వాళ్ళు ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకొని ఇక్కడి నుంచి పెట్టుకొని ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, పబ్లిక్ అందరికీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మాధవమాల నుంచి చెక్కలు కావచ్చు, లేదా ఎవరైనా ఇన్నోవేటివ్గా ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఎవరైనా చిన్న మొత్తం సంస్థలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా స్టార్ట్ చేయాలన్నా ఇవన్నీ కూడా రెంటల్కి ఇచ్చి ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ లాగా ఉంటుంది. డెఫినెట్గా ఒక చోటే ఈయన వేరే దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ కోసం ఒకటి లేకుండా ఇంకోటి లేకుండా వాళ్ళకి రెంటల్ బేసిస్ కింద, అది కూడా నామినల్ ఉంటుంది, ఎక్కువ ఉండదు గవర్నమెంట్ కాబట్టి నామినల్ బేసిస్ కింద చేయబడుతున్నాం. అదొక డెఫినెట్గా ఇదొక వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా చేయబోతున్నాం. దీంట్లో నిజంగానే చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉంది. ఎవరికైతే పేదోడు ఉండిపోకూడదు, గొప్పవాడు కావాలా, వాళ్ళ జీవితంలో మార్పులు రావాలా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వడం జరిగింది. జడం గారికి నేను కంగ్రాచులేట్ చేసుకుంటాను. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫస్ట్ కాళహస్తి జిల్లాలోని కాళహస్తిలో ఈరోజు మనం ప్రారంభించిన గర్వంగా ఉంది. అట్నే లోకేష్ అన్న కూడా రేపు వస్తున్నారు. వచ్చిన తర్వాత నేను పోతా ఇది ఆపి చూపిస్తాను ఏ రకంగా మనం చేయబోతున్నాం. శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివేళ్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీకాళహస్తి ఆలయంలోని నిన్న రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం మొదటి రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, అతిగిరి స్వామి, దక్షిణామూర్తి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూల మూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్యాల నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నిన్న సాయంకాలం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఈ వర్షం పట్టణ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నగర వీధి, గాంధీ వీధి, పూసల వీధి, సంత మైదానం, కుమారస్వామి తిప్ప వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో చిన్న వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావడం కూడా కష్టంగా మారింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇటీవల పహల్గామలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి తగిన ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ కార్యాచరణకు దేశమంతటా ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. శాంతిని దెబ్బతీసి అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉగ్ర మూకలకు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. పహల్గామలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్ర దాడికి తగిన ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ కార్యాచరణకు దేశమంతటా ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. ఈ చర్య దేశ భద్రతకు పునాది వేసేలా ఉన్నదని, శాంతిని కోరుకుంటున్న భారత్కు ఇది తగిన మార్గమేనని స్థానికుడు జీవి అమర్నాథ్, కొండేటి గోపాల్, మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు పహల్గాం ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడి పలువురు అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీయగా భారత ప్రభుత్వం ధైర్యంగా స్పందించింది. భారతదేశం శాంతిని కోరుకుంటుంది. అయితే కవ్వింపు చర్యలు జరిగితే తగిన బుద్ధి చెప్పే శక్తి భారత్కు ఉందని, పాకిస్తాన్కి చర్యలతో తెలిసి ఉంటుందన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు. ఇలాంటి కార్యాచరణలు మాత్రమే ఉగ్రవాదాన్ని నియంత్రించగలవని వారు పేర్కొన్నారు. ఈరోజు భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి పాకిస్తాన్ మీద ఏదైతే సైనిక చర్య ఉందో దాన్ని అందరూ ఏదైతే భారతదేశ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మా ప్రాంతంలో వచ్చి మా ఒక ఆడపడుచుల సింధూరాన్ని తొలగించినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాదానికి దానికి దీటైన జవాబుగా ఈ రోజు 1:44 ప్రారంభించినటువంటి సైనిక చర్య 9 ఉగ్ర శిబిరాలపై దాడి చేయడం వల్ల వందలాది మంది టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది. పాకిస్తాన్ వారు ఒకటే గుర్తుంచుకోవాలి, మీరు ఏదైతే పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదులు వారే మీ దేశానికి పెద్ద చేటు. ఎందుకంటే మీరు వచ్చింది 6 మందే, కానీ మేము ఈరోజు వందలాది మందిని మేము అక్కడ బాంబులతో మంట కలిపినాం, బాంబులతో సమాధి చేసినాం. ఇక్కడైనా మీరు గుర్తుంచుకోండి, ఈ దేశం వైపు చూడాలన్నా, ఈ దేశం వైపు ప్రశ్నించాలన్నా మీకు గుండెల్లో భయం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా సరే మీరు కానీ ప్రతికార చర్యలు కోరుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. జై హింద్, జై భారత్. ఆపరేషన్ సింధూర్ ఈరోజు రాత్రి పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే భారతీయ ఆడపడుచుల యొక్క నుదుటి బొట్టును తెడిపేసిన విధంగా పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణహాండకు ధీటుగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుకి సార్థకం చేస్తూ పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంలోని ఉగ్రవాద శిబిరాల్లో 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేసినది. దీనిలో ఇప్పటివరకున్న సమాచారం ఉగ్రవాదులు దాదాపు 100 మంది పైగా చనిపోయారని, అందులో టెర్రరిస్టు యొక్క చీఫ్లు కూడా చనిపోయారని తెలుస్తుంది. భారతదేశం జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందన్నది రాత్రి సైనిక చర్య ప్రపంచ దేశాలకు తెలియజేసింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరికి పరోక్షంగానే ప్రత్యక్షంగా దాడి చేయము, మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమనేది మనం రాత్రి చూపించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ పౌరుడిగా మన దేశ రక్షణ రంగానికి త్రివిధ దళాలకు, సైన్యానికి ఎప్పుడు మద్దతు ఉంటుంది. అదేవిధంగా ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వంగా ఉంటాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి దండయాత్ర చేయం కాబట్టి ఈ క్లిష్ట సమయంలో భారతీయులందరూ కూడా ఒకరికొకరు తోడుగా పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని తుదముట్టించే విధంగా ఉండాలని కోరుకుంటూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. భారత్. మీ పులి శ్రీకాంత్, మాజీ సైనికుడిని. నిన్నటి రాత్రి నుంచి పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని శాశ్వతంగా తొలగించడానికి చేపట్టిన కార్యక్రమమే ఈ ఆపరేషన్ సింధూర్. మేము ఎప్పుడు ఈ పాకిస్తాన్ని ఒక దయాదేశంగానే స్వాగతించామే తప్ప ఏ రోజు మేము శత్రుశేషంగా తీసుకోలేదు. కానీ వాళ్ళు చేసే ఒక్కొక్క దాడులు అయితేమి, పార్లమెంట్ దాడి అయితేమి, బొంబాయి దాడి అయితేమి, ఈరోజు పుల్వామా దాడి అయితేమి, ఈ నిన్నటి మొన్న జరిగిన పహల్గాం దాడి వల్లే ఈరోజు పాకిస్తాన్ ఇంత తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుందని వాళ్ళకి గుర్తు చేస్తూ, ఇటువంటి దాడి మరొకసారి జరగకుండా ఉండాలంటే ఇటువంటి స్థావరాన్ని పాకిస్తానీలకు మేము అందరూ ఒకటే తెలియజేసుకుంటున్నాం. మీరు మీ అంతటా
ఈ యొక్క ఉగ్రవాదితనాన్ని మీరే తుంచివేస్తే అది మీ దేశానికి మంచిది. లేని ఎడల ఈరోజు భారతదేశం చేపట్టిన ఈ ఆపరేషన్కి ప్రపంచ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే మీరు చేసే ఈ ఊసరబిల్లితనాన్ని వల్లే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరొకటి తెలియజేస్తున్నాను, మొన్న మన పార్లమెంట్ దాడిలో జరిగిన జైషే అహ్మద్ గారు ఏదైతే ప్రకటించాడో ఎదవా, వాడికి ఒకటే చెప్తున్నాను, అయ్యా నీలాంటి పిరికి పందలు ఏడో కూర్చొని నేను బెదిరిస్తున్నానంటే ఏ భారతీయుడు ఇక్కడ భయపడ్డు. ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం లాంటిది. దాన్ని ఎప్పుడు నువ్వు ఏమి చేయలేవు. ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా ఈ రోజు జరిగిన నిన్నటి నుండి స్టార్ట్ చేసిన ఈ ప్రతీకార చర్య నీకు మనసులో గుర్తుండిపోతుంది. నువ్వు ఏదో చేయాలనుకుంటే ఏమి చేయలేవని మరొకసారి తెలియజేసుకుంటూ, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఒక సోల్జర్ గా నిలబడిన ఎడల పాకిస్తాన్ అనేది ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఇకనైనా మీ బుద్ధులు మార్చుకొని మీ దేశాన్ని సంరక్షించుకోవాలంటే మీరంతటా మీరు ఉండే ఒక ఉగ్రవాదతనాన్ని తరిమి కొట్టి సస్యశ్యామలంగా బతుకుదామని పిలుపునిస్తూ, అదేవిధంగా మాజీ సైనికుల తరపున కూడా మేము ఎప్పుడైనా కూడా ఎవరికైతే సర్వీస్ ఉన్నదో మెడికల్ పరంగా సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా యుద్ధానికి తయారంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందించాలని నిర్ణయించడంతో గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు శ్రీకాళహస్తిలో అధికారులు ప్రజలకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయించడంతో గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు శ్రీకాళహస్తిలో అధికారులు ప్రజలకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగి మునీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఉన్నతాధికారుల సూచనల మేరకు సచివాలయంలో రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డు కోసం ఇంటి సభ్యుల ఆధార్ కార్డులు, నివాస ధృవీకరణ పత్రం, ప్రధాన కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అవసరమైన వారికి ఆదాయ ధృవీకరణ పత్రం, పిల్లలకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే రేషన్ కార్డుల నుంచి వారి పేరు తొలగింపు కొరకు డెత్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుందని తెలియజేశారు. రేషన్ కార్డులో మార్పులు కావాలంటే ఆధార్ కార్డులో ఉండే విధంగానే చేయడం జరుగుతుందని, కావున ఎవరైనా మార్పులు చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు కూడా మార్పు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన వారు తగిన పత్రాలతో సచివాలయంను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు శుభవార్త. మన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని వదలడం జరిగింది. దీంట్లో కొత్త రేషన్ కార్డులో సభ్యులని జోడించడం, తర్వాత చనిపోయిన వ్యక్తుల్ని రేషన్ కార్డు నుంచి తొలగించడం, ఆధార్లో పేర్లు మార్పు, అదేవిధంగా ఆ చిరునామా కూడా మార్చడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా వారి వార్డులో ఉండే సచివాలయాలకి వెళ్ళి రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. కొత్త రేషన్ కార్డుకి కుటుంబ సభ్యుల్లో ఉండే అందరి ఆధార్ కార్డు జెరాక్స్, కుటుంబం సభ్యులందరూ కలిపిన ఒక గ్రూప్ ఫోటో, ఒక ఆధార్కి లింక్ అయిన ఫోన్ తీసుకెళ్లారంటే కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేయడం జరుగుతుంది. రెండోది, కుటుంబంలో సభ్యుల్ని యాడ్ చేయాలి. పుట్టిన పిల్లల్ని లేదా పెళ్ళైన కోడల్ని ఇలాంటి వాటిని యాడ్ చేయాలంటే పుట్టిన పిల్లలకైతే బర్త్ సర్టిఫికేటు, ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు ప్లస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి. మూడోది, చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేటు, వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు కానీ ఇస్తే రేషన్ కార్డు నుంచి చనిపోయిన వాళ్ళని తీసేస్తారు. ప్లస్ పేరు, వయసు అలాంటి మార్పు చేయాలంటే ఆధార్ అనేది తప్పనిసరి. ఆధార్లో ఏం పేరు ఉంటుందో ఏ వయసు ఉంటుందో అదే రేషన్ కార్డులో కూడా యాడ్ అవుతుందండి. కాబట్టి ఆధార్ మీరు సరి చేసుకున్న తర్వాతే రేషన్ కార్డులో మార్పులు చేసుకోండి. ఇదే కాకుండా ఆధార్లో చిరునామా కూడా మార్పులు చేస్తున్నారు. అడ్రస్ కూడా రేషన్ కార్డులో ఖచ్చితంగా ఆధార్లో ఉండే విధంగా కావాలి అనుకుంటే
ఆధార్ని ఫస్ట్ మార్చుకొని తర్వాత రేషన్ కార్డు అప్లై చేసుకొని సో రేషన్ కార్డులో కూడా మీ అడ్రస్ని మార్చుకోవాల్సిందిగా తెలియజేయడం అండి. సో ఈ సదవకాశము ప్రతి సచివాలయంలోనే ఉంటుంది కాబట్టి పుర ప్రజలందరూ కూడా వాళ్ళ వార్డులో ఉండే సచివాలయాలకు వెళ్ళి ఈ రేషన్ కార్డ్ సేవలను అందుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ కు రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ప్రపంచ ఎలక్ట్రానిక్ రంగంలో దిగ్గజమైన ఎల్జీ కంపెనీ సుమారు 5,000 కోట్ల రూపాయల పైబడిన పెట్టుబడితో దేశంలో తన 3వ యూనిట్ను శ్రీ సిటీలో ఏర్పాటు చేయనున్న సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ఎలక్ట్రానిక్ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ వస్తుండటంతో ముందస్తు ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిటీ నుంచి రవీంద్ర సన్నారెడ్డి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, ఎల్జీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటన నిమిత్తం నేటి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీసీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ఘన స్వాగతం లభించింది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అన్నగని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నగరి వెంకటగిరి, సత్యవేడు, గూడూరు ఎమ్మెల్యేలు అరణ్య శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుద్దిరెడ్డి, నిలవల విజయశ్రీ, గాలి భానుప్రకాష్, కురుకొండ్ల రామకృష్ణ, చిత్తూరు ఎమ్మెల్యే గురుచల జగన్మోహన్, పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, చూడా చైర్పర్సన్ కటారి హేమలత తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గాన సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు. టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ఈ రోజు ఉదయం తిరుమలలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అత్యవసరంగా బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి ప్రాంతంలో ముంతాజ్ హోటల్ కు గతంలో కేటాయించిన స్థలాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు పాలక మండలిలో ప్రధాన ఎజెండాగా చేర్చారు. దీంతో పాటు మరో 2 అంశాలను ఎజెండాగా సమావేశంలో చర్చించేందుకు వెంటనే సమావేశానికి హాజరు కావాల్సిందిగా టీటీడీ పాలక మండలి సభ్యులకు అత్యవసర సమాచారం అందించారు. తిరుమలకు రావడానికి వీలు లేని పరిస్థితుల్లో పాలక మండలి సభ్యులు ఆన్లైన్ జూమ్ విధానంలో పాల్గొన్నారు. తిరుమలలో పాకిస్తాన్ ఫోన్ కాల్ కలకలం రేపింది. తనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందంటూ తిరుమలకు చెందిన త్రిలోక్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో అజ్ఞాత వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి తనతో పాటు తన కుటుంబ సభ్యులను చంపేస్తామని, పరిసర ప్రాంతాలలో బాంబులు వేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు. దానికి తాను కూడా కౌంటర్ ఇచ్చానని, పాకిస్తాన్ బెదిరింపులకు భయపడనని చెప్పినట్లు వెల్లడించారు. వెంటనే స్థానిక తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు త్రిలోకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాచగున్నేరులో ఏపీఎంఎస్ఎంఈ భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి భూమి పూజ. 12.72 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన చిన్న కొట్టాయి ఉత్సవాలు. స్వామి అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ కు శంకుస్థాపన చేసేందుకు తిరుపతి జిల్లా చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్. రేణిగుంట ఎయిర్పోర్టులో ఘన స్వాగతం.
తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం, పర్యాటక శాఖకు భూముల కేటాయింపుపై చర్చ. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.